Hello guys, welcome to my channel. నా పేరు రాహుల్ and you are watching Movies Central. Welcome to our first ever podcast in our channel. యాక్చువల్ గా దీనికి పేరు పెడదాం అనుకున్నాం, కాకపోతే మా కన్సిస్టెన్సీకి చూసి అవసరమా అని పెట్టలేదు ఇంకా పేరు. కొన్ని పోడ్కాస్ట్ చేస్తే ఎవరు దేకట్లేదని నాతో పాటు మా కోహోస్ట్ ని కూడా ఇచ్చాను. లైక్ విస్సమ్మ. యా మిస్ అమ్మ, షీఈ్ లైక్ రాఘవ లారెన్స్ గ్రూప్ జాబర్ కమ్ సింగర్ కమ్, ఇంకా చాలా కమ్ములు ఉన్నాయి. అదే అక్కడ చెప్తే దాసరి నారాయణరావు ఉన్నారు. ఆ కృష్ణ గారి వైఫ్ ఆవిడున్నారు. అంతమంది ఉండగా నీకు లారెన్సే దొరికాడు రా. అంతే అంతే. మాది మొత్తం నేల టికెట్ బ్యాచ్. టాపిక్ లోకి వచ్చేస్తే ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి సమ్మర్ సమ్మర్ టైంలో చాలా ఎండలు కొడుతున్నాయి. సాయంత్రం అంటే ఐపీఎల్ చూస్తాం, అదంతా కరెక్టే. కాకపోతే మధ్యాహ్నం ఏమైనా మూవీస్ చూడాలన్నా, లేకపోతే ఏమైనా జనరల్ గా యూట్యూబ్ లో ఏమైనా మూవీస్ చూద్దామన్నా గంట సేపు మనకు టైం పడుతుంది. సో ఏ మూవీ చూడాలి ఏంటనేది. సో ఈ రోజు మనం కొంచెం అంటే కొంచెం సింప్లిఫై చేద్దాం. మనకు తెలిసిన కొన్ని సినిమాలు మధ్యాహ్నం సమ్మర్ టైంలో చూడగలిగే మూవీస్ గురించి మాట్లాడదాం. సో ఇంగ్లీష్ లో చెప్పాలంటే టాపిక్ ఈస్ లైక్ మూవీస్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద మూవీస్ విచ్ ఆర్ బ్రీజీ అండ్ వీ కెన్ సీ ఇన్ ద సమ్మర్ ఆఫ్టర్నూన్స్. స్టార్ట్ చేయి ఫస్ట్ సో మూవీ. నేను లైక్ నాకు మనకి ఊహ తెలిసిందే ఫిఫ్త్ క్లాస్ ఆ టైం, ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ లో ఒక సినిమా మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది అని కదా. సో నాకు అలా ఫస్ట్ సినిమా ఏంటంటే అష్టాచెమ్మ. అసలు నాకు ఆ సినిమాలో ఇప్పటికీ కూడా ప్రతి డైలాగ్ గుర్తు. ఎవ్రీ డైలాగ్ ఆ సినిమా నేను ఇప్పటి వరకు ఈజీగా 15-20 సార్లు మొత్తం ఫస్ట్ నుంచి సీన్లు అంటే ఇంక చెప్పక్కర్లేదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటికి 15-20 సార్లు చూస్తుంటాను నేను. నాకు అంత ఇష్టం అష్టాచమ్మ సినిమా. లైక్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట వీరి అని వచ్చి అరే రాంబాబు గారు ఏర్రా అంటే పొద్దునే వెళ్ళిపోయారండి అంటే కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి అని అంటారు. ఇప్పటికీ మేము ఎక్స్ట్రాడినరీ అన్న వర్డ్ వాడతాం. నాకమ్మా నేను ఇవాళ ఏంటో కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్నానమ్మా అని చెప్తాను అనమాట పొద్దున్నే. అది అంత యూసేజ్ లో ఉంటుంది మాకు. తర్వాత తనికెల భరణి గారు ఉన్నారు కదా, తనికెల భరణి గారి డైలాగ్స్ అందులో చాలా బాగుంటాయి అనమాట. రామణ తరశుద్ధి. కరణం కరణం శంకరాభరణం. ఇంకేం నామకరణం ఇక్కడంతా శంకరాభరణం అంటే మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములండి. మరి అమ్మాజీతో నా సాగర సంగము అది సిరిమూల సింహనాథం అయ్యో అమ్మ విశ్వనాథము అని చెప్పి పరిగెత్తా ఉన్నాను. అదొకటి. తర్వాత ఇంక ఇది చాలా బాగుంటుంది. స్టూపిడ్ ఈడియట్స్ కౌంటరల్ అంటే చిచ్చి మహేష్ అని చక్కగా తెలుగు పేరు ఉండగా వెధవ ఇంగ్లీష్ పేర్లు ఎందుకమ్మా. దాంట్లో ఇంకొకటి ఈవిడ ఈవిడ పనివాళ్ళు ఆయన. ఉంటారు. ఆ, ఆ, దాంట్లో ఈవిడ మన అంజలి వాళ్ళ మదర్ ఉంటారు. ఇంట్రోగేషన్ కోసము మన నానిని పిలుస్తారు. హ్మ్. పిలిచే టైంలో నీ పేరేంటయ్యా అంటే రామ్ బాబహేష్. రామ్ అదేంటి రాంబాబు లాగా అంటే అది చాలా బాగుంటది. తర్వాత వాళ్ళ ఇంట్లో హెల్ప్ ఉంటాడు వీరి. అయితే ఆ తను వచ్చి స్వాతికి వాళ్ళ తమ్ముడు ఫోటో చూపించి ఏ ఏంటి అంటే మా తమ్ముడు మేడం వీరి పేరు వీర వెంకట మహేష్. మహేష్ అనే పేరండి మీకు చాలా మోజట కదా అని చెప్తాడు. అంటే చాలా స్టూపిడ్ పాయింట్ అంటే ఒక పేరు మీద అబ్సెషన్ తోని తన గర్ల్ ఫ్రెండ్ ని దక్కించుకోవాలని పేరు మార్చుకోవడము. అండ్ విలేజ్ లో పెద్ద ఇప్పుడు ఈ మూవీ పెద్ద రైడ్ మీద కూడా కొంచెం స్కూప్ గా కొంచెం తీసుకుంటది. ఎందుకంటే ఊర్లో పెద్ద రైడ్ లాగా చేస్తున్న నానికి ఊర్లో చాలా పెద్ద మనిషి లాగా ఏజ్ కి తగ్గట్టు కాకుండా ఏజ్ కి ఎక్కువగా హోదా వచ్చినాక తన లైఫ్ ని మొత్తం లైక్ ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నా అని హైదరాబాద్ కి వచ్చి పబ్ లో డాన్స్ చేయడం. లైక్ అంటే అది చాలా నీష్ అంటే ఎవ్వరికి తెలియని చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఎమోషన్. See, when you make నువ్వు మిస్టేక్స్ ఏమీ చేయకుండా అట్లా ఉంటే కూడా ఇఫ్ యూ మేక్ మిస్టేక్స్ యూ విల్ గ్రో, యూ విల్ లెర్న్, యూ విల్ గ్రో.
వాడు చిన్నప్పటి నుంచి ఒకలాగే ట్రైన్ అయ్యేసరికి పాపం మనిషి బాగా మనసుగా హర్ట్ అయ్యి మైకేల్ జాక్సన్ పాటలు వింటూ ఉంటాడు. మైకేల్ జాక్సన్ అంటే అది స్టెప్పులు అసలుకి అవి మామూలు స్టెప్పులు కాదు. అసలు ఒక్కటి చాలా బాగా గుర్తున్నది ఏంటి అని అంటే ఝాన్సీది ఒక ఒక డైలాగ్ ఉంటుంది. ఆ, ఆ, ఆవిడ వచ్చిన తర్వాత పిన్ని ఇతని పేరు రాంబాబు అంటే "ఈ ఇల్లు వాకిలి ఎవరివి అంటే రాంబాబు అంటే పర్లేదు పెద్ద. రాంబాబు. అయితే ఇప్పుడు ఎంత నీ డబ్బు లైక్ అదంతా కనుక్కుంటే 25 కోట్లు అయింది మొత్తం అంటే 25 కోట్లుంటే ఎన్నమ్మ పేరు పందిలో పర్వాలేదు రాంబాబు పేరు మంచిది చేసుకో పేర్లు లావణ్య." మంచిది. లాస్ట్ లో ఝాన్సీ గారు కూడా పవన్ కళ్యాణ్ అసలు అది మాత్రం ఎంత అది బాగుంటుందో. పిన్ని అంటుంది అది లాస్ట్ లో. అవసరాలు కూడా ఫస్ట్ మూవీ ఏమో కదా. అవును ఫస్ట్ మూవీ అది. ఫస్ట్ మూవీ అది అండ్ అక్కడ నుంచి అవసరాల బాగా hit. డైలాగ్స్ ఉంటాయి కదా మీరు అబ్జర్వ్ చేస్తే హర్షవర్ధన్ డైలాగ్స్ ఎవరు రాశారు గుర్తులేదు కానీ యూ విల్ హ్యావ్ అ టింజ్ ఆఫ్ బోత్ అవసరాల అండ్ హర్షవర్ధన్ మన అమృతం హర్షవర్ధన్ Yeah, ఉన్నారు కదా. బోత్ yeah, వాళ్ళిద్దరి yeah. ఇవి చాలా ఉంటాయి అందులో. ఎందుకంటే వాసు యుంటూరి ఉన్నారు అందులో ఒక్క గుండు హనుమంతరావు కాకుండా వాసు యుంటూరి ఉన్నారు. లైక్ ఇన్ఫాక్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే చంద్రశేఖర్ ఎలేటి సినిమాల్లో కానీ లేకపోతే మన ఇంద్రగంటి గారి సినిమాల్లో కానీ నీకు అమృతం కాస్ట్ చాలా కనిపిస్తుంది. అవును. సో వాళ్ళ ఆ అమృతం యొక్క డైరెక్టర్స్ ఇంపాక్ట్ కానీ వీళ్ళ ఇంపాక్ట్ కానీ ఉంటుందని నా అభిప్రాయం యాక్చువల్లీ. నీది తెలియదు. టాప్ సో సినిమా ఏంట్రా? టాప్ నీ టాప్ సినిమా ఏంటి సమ్మర్? నా టాప్ సినిమానా? ఆ, నా టాప్ సినిమా వచ్చేసి ఆబ్వియస్ గా డార్లింగ్. ఎందుకంటే ఒకటి రీసెన్సీ బయస్ మొన్ననే రిలీజ్ అయింది. అది చూడలేదు, కాకపోతే టీవీలో చాలా సార్లు చూసాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి రీవాచ్ చేసినాను. అసలు ఎంత బాగుంటుందా ఆ సినిమా అసలుకి. ఇప్పుడు స్టార్టింగ్ లో నువ్వు ఒక ½ అది తీసేస్తే సెటప్ కోసం ఎంత చేసినా, వన్స్ వీ విల్ గెట్ టు లైక్ సింగపూర్ కి స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ వరకు అట్లా వెళ్ళిపోతుంది. అంటే ఒక బ్రీజ్ గా ఒక గాల్లో ఇట్లా తేలుకుంటూ వెళ్ళిపోయేటట్టు చాలా అంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ బంప్స్ అండ్ క్రాక్స్ ఉండదు. ఎక్కడ ఏది ఇమోషనల్ గా పెద్ద హిట్ అయ్యి సో ఇక్కడ మనం స్టాప్ చేయొచ్చు, ఇక్కడ మనం పాజ్ చేసుకొని కొంచెం బ్రీత్ చేసుకొని మళ్ళా చూడొచ్చు అని కాదు. ఒకసారి పెట్టిన మొత్తం చూస్తూనే ఉంటాం. అందులో ఒక సీన్ ఉంటది, లైక్ సచ్ లైక్ బ్యూటిఫుల్ సీన్. కాజల్ తను మన చర్చ్ నుంచి వచ్చాక తను బెంచ్ మీద కూర్చుంటది. ప్రభాస్ వెల్కమ్. సో ఆయన చూసాక ఆవిడ స్నీకర్స్ తింటుంటే ఈయన ఆతృత ఎట్లా స్టార్ట్ చేయాలి అని ముందుకెళ్ళి ఆ యూ సో బ్యూటిఫుల్ అని తనకి పొగిడి మళ్ళా తను ఏడిపించడానికి నువ్వు వాటర్ తాగావు. అది కూడా మన యాక్షన్స్ కూడా బాగుంటాయి మన ప్రభాస్ ది. ఒకటి బాగుంటాయి అంటే చాలా క్యూట్ గా ఉంటాయి. సో క్యూట్ ఉంటాయి. డీవే సాంగ్స్ అసలుకి సాంగ్స్ చూసేటప్పుడు అక్క ఇది మన డార్లింగ్ లో సాంగ్స్ పిక్చరైజేషన్ చూసినా గానీ నిజంగా చెప్పాలంటే ఆ, మన రాజమౌళి గారు చెప్పినట్టు రితిక్ రోషన్ ఎవరు అన్నప్పుడు చాలా బాగా డాన్స్ చేస్తాడు అక్క. ఎందుకు తెలియదు ప్రభాస్ ఈ అవును మధ్య చేస్తలేడు నాకు కానీ అనిపిస్తుంది. బాగా చేస్తుండే. అంటే ఏమైనా ఇంజూరీయా లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ ముందు చాలా బాగా చేస్తుండే. ఈ మధ్య చేస్తలేడు. నాకు బిల్లాలో ఇప్పటికీ బొమ్మాలి పాటలో ఒక స్టెప్ ఉంటుంది. లైక్ అది ఫ్లోర్ మూమెంట్ టైప్ అన్నమాట. ఫ్లోర్ నుంచి ఇట్లా లేస్తాడు అనమాట. లేచి మళ్ళీ ఇట్లా అంటుంది అనుష్క స్టెప్ ఉంటుంది. అది చాలా బాగా చేస్తాడు అసలు ప్రభాస్. హీ హాస్ దట్ ఆ వేవ్స్ కూడా చాలా ఐ మీన్ లైక్ దాన్ని ఏమంటారో నాకు తెలీదు. వేవ్స్ అది. వేవ్స్ చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ ప్రభాస్. నాకు చాలా ఇష్టం. కాదు యాక్చువల్ గా నాకు బిల్లాలో బాగా అనుష్క తప్ప నాకు ఎవరు డార్లింగ్ తెలియదు లో నేను బొమ్మాలి. అంత రీవాచ్ చేయను డార్లింగ్. నాకు అంత పెద్ద లేదు. ఓకే. కానీ నేను నాకు ఒక్కటే ఒక సీన్ బాగా నవ్వొచ్చే సీన్ ఏంటి అంటే మేము ఇప్పుడు నేను పాటలు పాడుతూ ఉంటా కదా మా బ్యాండ్ లో ఉంటాను కదా. సో ఎప్పుడైనా లైక్ మాకెవరికి లిరిక్స్ గుర్తు రాకపోతే బంగారు
అంతే. అది బాగుంటది అది. ఇంకా తర్వాత మజక్కలి మజక్కలి. మసక్కలి. నేను రేవంత్ చాలా క్లోజ్ తెలుసా. సార్. లైక్ అంటే కరుణాకరన్ సరే కదా డైరెక్ట్ చేసింది. యా యా. సేమ్ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని పట్టుకుని అదే బూట్స్ థామస్, బుచ్చయ్య మామ బికేమ్ బూట్స్ థామస్. చూస్తాము. అవి నాకు చాలా ఇష్టం. అవి చాలా ఐ లైక్ దట్ ఇన్ దట్ ఫిల్మ్. నాకు రీవాచ్ వాల్యూ ఎక్కువ లేదు కానీ డార్లింగ్ కి నాకు చాలా ఇష్టం. యా చలో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫిలిం. నాకు యా. నెక్స్ట్ ఫిలిం ఇస్ అనుకోకుండా ఒక రోజు. ఇంట్రెస్టింగ్. సో అంటే లైక్ అతడు అర్జున్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ అనుకోకుండా ఒక రోజు ఇస్ లైక్ ఎ స్పెషల్ డిఫరెంట్ మెన్షన్ కాబట్టి నాకు చాలా ఇష్టమైన సినిమా అన్నమాట. అనుకోకుండా ఒక రోజులో ఒక్క సీన్ నేను చాలా సార్లు చూస్తా. అదేంటి అంటే మన కాడగిన్నె ఉంటుంది చూడు, జగపతి బాబు ఆ చార్మి వెంట పడుతున్న వాళ్ళని మన శశాంక్ గమనించి ఫోన్ చేస్తాడు జగపతి బాబుకి. సో వాళ్ళందరినీ కొట్టడానికి కాడగిన్నె తీసుకుని పటా పటా కొడుతూ ఉంటాడు అనమాట. అమ్మాయి అమ్మ దొరికాను. అది ఉంటాయి అక్కడ. అనుకోకుండా చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, మనం గుర్తించం గాని. చాలా ఇది శశాంక్ ని అంటే చార్ని సేవ్ చేసేటప్పుడు శశాంక్ ని కేసు తీసుకొని కొట్టేటప్పుడు వాళ్ళు అన్న పియానోతో కొట్టినన్న అంటే అన్న కాదు అది గిటార్ తో వాయిలెంట్ రాదు. కొట్టిండన్న. అది గిటార్ కాదు బే వీణ. అది తర్వాత హర్షవర్ధన్ అందులో టీచర్ కదా. టీచర్. అయితే వీళ్ళంతా ఎవరైనా చూస్తుంటారా పాటకి డాన్స్ వేస్తూ ఉంటారు కదా. అయితే మిడిల్ లో అదే నాకు తెలిసి ఫస్ట్ చరణం అయిపోతుంది. అయితే పరిగెత్తుకుంటూ వచ్చి యూ బ్రెయిన్లెస్ రెయిన్ డాన్సర్స్ అనుకుంటూ ఫుల్ పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలందరినీ కొడుతూ ఉంటాడు. అది నాకు ఎంత ఇష్టం అంటే సినిమాలు. ఉంటారు అది ఉంటారు. ప్రతి అపార్ట్మెంట్ కు కొందరు ఉంటారు అట్లాంటి. ఆ తర్వాత ముక్కు వాచిపోతుంది, అతని బాల్ తో కొడతారు బాల్ తో. పిల్లలు. అంటే అవును. బాల్ జస్ట్ మిస్డ్ ఐ బాల్. సో కిడ్స్ ఏ ఓకే. దేకో రక్తం అంటారు. మళ్ళీ ఇంగ్లీష్ కూడా చార్ని ముందే వెళ్తది, మళ్ళీ ఎవరి ముందు వెళ్ళదు మంచిది. అంతే. అంటే కాదు తర్వాత రాగానే రోజు ట్యూషన్ బోర్ కదా అంటే పిల్లలకి బాగుంటుంది, మీకు పాప మీకు బోర్ కదా అంటుంది. లైక్ చార్మి ఇస్ లైక్ ద వెరీ అడోరబుల్ క్యారెక్టర్ ఆ సినిమాలో. ఆ లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ నాకు ఎంత గుర్తు అంటే ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ మై 4th or 5th క్లాస్. అనుకోకుండా ఒక రోజు రిలీజ్ అయింది. ఇప్పుడు మేము లాంగ్ ఫ్రాక్స్ చార్మి నుంచి చూసే నేను ఒక 4-5 లాంగ్ ఫ్రాక్స్ కొనుక్కున్నా. బికాస్ ఐ వాజ్ ఆల్సో లైక్ ఇంట్రెస్టింగ్. అండ్ చబ్బీ కిడ్. సో నాది కూడా అట్లనే పొడుగు హెయిర్ ఉండేది. తెల్లగా లేకపోవచ్చు కానీ అట్లనే ఉండేది అనమాట. సో ఫుల్ రీక్రియేషన్ ఉండేది అనమాట చార్మిది బాగా. నీ సెకండ్ డ్రెస్సింగ్ కూడా చాయిస్ బాగుంటుంది. చాలా. అండ్ లైక్ మూవీకి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఏమో తెలుగులో రేవ్ పార్టీస్ గురించి లేకపోతే కల్ట్ గురించి అంటే ఆ టాపిక్ సబ్జెక్ట్ తీసుకోవడం. మేబీ అంతకు ముందు ఉందో లేదో తెలియదు కానీ ఈ మూవీ అంటే టాపిక్ అంటే స్టోరీ ఎంత ఫ్రెష్ ఉందంటే ఒక మనిషి జీవితం నుంచి ఒక డే తీసేస్తే ఆ డేలో ఏమేమి జరిగి ఉంటాయి, అది ఎంత ఆ థాట్ ఎంత భయంకరంగా ఉంటాయి. అది కొంచెం హారర్ టైప్ బాగా చూపించారు. అండ్ ఇన్ఫాక్ట్ మనకు ఆ సినిమాలో వేటిని కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేటిని కూడా బాగా గ్లోరిఫై చేసి చూపించరు, లేకపోతే ఇది తప్పని చెప్పరు, ఇది కరెక్ట్ అని చెప్పరు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఉంటుంది కదా, శ్వేత అనే ఫ్రెండ్ ఉంటుంది, పార్టీకి తీసుకెళ్తుంది. తను చేసే ఏ పని లైక్ యూ విల్ బి హ్యావింగ్ వేర్ షీల్ గెట్ అన్ అబార్షన్ ఆల్సో. సో నోవేర్ ఇన్ ద ఫిలిం షీ ఈస్ జడ్జ్డ్. ఇక్కడ ఎప్పుడు కూడా అక్కడ జరిగిన తనని అంటే లైక్ ఇల్లీగల్ గా డ్రగ్ చేసిన విషయం మాత్రం గురించే అది తప్పు అని చూస్తారే తప్ప ఈ పార్టీలు గాని వీటికి కానీ ఎక్కడా లైక్ ఇది తప్పు అని ఎవరైనా అనడం అవన్నీ అసలు ఎక్కడా ఉండవు.
ఇట్స్ లైక్ అ ప్రాపర్ లైక్ వే హెడ్. మనకు అసలు అప్పటికి నాకు గుర్తు కూడా లేదు అట్లా ఎవరైనా అసలు వెళ్తారా లేదో, కానీ ఇట్స్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఆ సినిమా మాత్రం. నువ్వు ఇక జస్టిఫికేషన్ గురించి అంటున్నావు కాబట్టి, సో కల్ట్ వాళ్ళు కూడా చేసేది కూడా వాళ్ళ బ్యాక్ స్టోరీ అంటే ఎలా కల్ట్ ఫామ్ అయింది, ఎలా చేస్తుంది అని అంతే చూపిస్తారు. కానీ వీళ్ళకి బాధలు ఉన్నాయి, వీళ్ళ లోపల అంటే ఏదో బ్యాక్ స్టోరీ సాడ్ స్టోరీ ఉంది కాబట్టి వీళ్ళు కల్ట్ లో జాయిన్ అయ్యారా అన్నట్టు కూడా చూపించారు. ఎందుకంటే జస్టిఫికేషన్ ఉండదు. దే ఆర్ బీ ఇన్ ద కల్ట్, సో దే ఆర్ ఇన్ ద కల్ట్ అంతే. అండ్ దానికి టు బి ఆనెస్ట్ దట్ ఈస్ ద రియాలిటీ. ఎందుకు యా. చెప్తున్నాను, మా యొక్కది మనకి మనం చాలా సూపర్స్టిషన్స్ ని నమ్ముతాం కొన్ని. దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ మెనీ సైంటిఫిక్ రీజన్స్ బట్ వి స్టిల్ బిలీవ్ దోస్. అలానే ఒక బిలీఫ్ అన్నది ఏదైతే ఉంటుందో, ఇన్ న్యూరో సైన్స్ ఆల్సో దెర్ ఇస్ ఆర్ బ్రెయిన్ మోస్ట్లీ థింక్స్ దట్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇస్ ఫ్యాక్ట్ ఓన్లీ. అందుకే మనం డిఫెన్సివ్ అయిపోతాం. ఎవరైనా మనకి లాజికల్ ఆర్గ్యుమెంట్ ఎవరైనా ఇది ఇది కాదు ఏమో అని చెప్పినప్పుడు మనం చాలా డిఫెన్సివ్ అందుకే అవుతాం. కొంచెం హెవీ అయింది టాపిక్. సో అందుకే ఇందాక అందుకే లాజికల్ గురించి మాట్లాడి yeah. ఇందాక లాజికల్ గురించి మాట్లాడడం కాబట్టి, సో స్పీకింగ్ ఆఫ్ లాజిక్ విల్ గెట్ త్రివిక్రమ్ మూవీ నువ్వు నాకు నచ్చవు. ఓ ఓకే ఓకే, ఇది నాకు కూడా ఉంది. యా, చెప్పు. Yeah. అంటే ఇది చాలా మందికి ఉంటది. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి లైక్ ఏ పార్ట్ నచ్చితే ఆ పార్ట్ తీసి మనం యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు. లైక్ నీకు ఒక కామెడీ సీన్ చూడాలంటే నువ్వు ఒక కామెడీ సీన్ ఓపెన్ చేసుకొని నువ్వు చూసుకోవచ్చు. లైక్ రొమాంటిక్ సీన్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా. లైక్ నువ్వు నాకు నచ్చవు ఇస్ వన్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ నువ్వు చూస్తే ఫస్ట్ నుంచే చూస్తావు. మధ్యాహ్నం నుంచి చూద్దామన్నా నీకు మంచా నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి ఫస్ట్ నుంచి మళ్ళా లీనియర్ గా చూస్తావు. అది చాలా అంటే ఒకటి కామెడీ సబ్జెక్టు ఎవరికి ఎంత నచ్చుతుందేమో తెలియదు, కానీ నాకు నచ్చే కామెడీస్ నాకు చాలా బాగా అనిపిస్తాయి. స్టార్టింగ్ నుంచి మన వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ నుంచి, ఆయన శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళాక, ఇంటి నుంచి మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ తోని ఒక్కొక్క సెటప్, ఒక్కొక్క పంచ్ లైన్, ఒక్కొక్క కామెడీ. అది మళ్ళా అవుట్ హౌస్ కి వెళ్ళినాక అదొక సపరేట్, ఆర్తి అగ్రవాల్ తో సపరేట్, వాళ్ళ చెల్లితో సపరేట్, మా చంద్రమోహన్ గారిది వేరే మళ్ళా ఆర్క్ మళ్ళా ఉంటది. ప్రకాష్ రాజ్ గారితో మళ్ళీ ఒక సెటప్, ప్రకాష్ రాజ్ తోని ఒక సెటప్, ప్రకాష్ రాజ్ ఇంకో జోక్. అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఇన్ దిస్, అండ్ దే ఆర్ somehow doing justification to the genre, comedy genre, as well as the story is also moving forward. Correct. కామెడీ చెప్తున్నావు బట్టి కామెడీ జస్ట్ లైక్ ఎపిసోడిక్ కాకుండా స్ట్రీమ్ లైన్ ఒక చాలా స్మూత్ గా వెళ్తుంటది. కామెడీ ప్లస్ స్టోరీ మంచిగా అతుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ వన్ కంప్లైంట్ అవుట్ దిస్. మన ఆవిడ పేరు సుహాసిని గారు. సుహాసిని గారి వచ్చినప్పటి నుంచి ఏదో తెలుగు మాస్టర్ లెక్చర్ చెప్పినట్టు బాగా ఫ్లో కట్ చేసినట్టు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు సుహాసిని గారి క్యారెక్టర్ ఏమి ఫ్లో కట్ చేసినట్టు ఉండదు. సి ఇప్పటి వరకు మనకి ఉన్న క్యారెక్టర్లు అన్ని ఉన్నాయి కదా, వాళ్ళందరి యొక్క ఐడియాలజీ మనకు తెలుసు. ఓకే, వీళ్ళు ఇట్లయ్యే ఆలోచిస్తారు, వీళ్ళు ఇట్లాంటి థాట్ ప్రాసెస్ కాదు వీళ్ళది అన్న ఒక ఐడియా ఉంటుంది. బట్ సుహాసిని గారు కొత్తగా వచ్చారు కదా, సో దేర్ షుడ్ బి సమ్ వన్ టు యాక్చువల్లీ టెల్ దెమ్ కదా. ఇప్పుడు తను అంటుంది కదా, వాడు ఎందుకు నచ్చాడు ఒక్క రీజన్ చెప్పమని అంటే చెప్పలేదు అంటుంది. మనకి ఏ కూర అంటే ఇష్టం, ఏ రంగు అంటే ఇష్టం అని అంటామే కానీ ఎందుకని ఇష్టం, కానీ మనిషి విషయంలోనే ఎందుకని ఇష్టం అని అడుగుతాము. సో సుహాసిని గారు ఇస్ లైక్ వెరీ మెయిన్ రోల్ ఆవిడది, చాలా మెయిన్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ లైక్ షీఈ్ మ్యారీడ్ ఇన్ టు అన్ అరేంజ్డ్ మ్యారేజ్ జోన్, సో ఆయన నా ప్రాబ్లమ్స్ చెప్పుకునే అంత చిన్నది కాదు, అలా అని చెప్పుకోకుండా ఉండే అంత పెద్దగా అన్నట్టుగా చెప్తారు. ఒక డైలాగ్ అంటుంది ఆవిడ, చాలా ఏడుస్తారు యాక్చువల్లీ అక్కడ. సో దట్స్ యాక్చువల్లీ హ్యాపెండ్. మన ముందు జనరేషన్ కి అట్లా యాక్చువల్లీ చాలా జరిగింది. సో దట్ ఈస్ అ మచ్ నీడెడ్ క్యారెక్టర్. మనం దాన్ని అంత తీసి పారేసేలాగా లేదు అది. ఇట్స్ అ మచ్ నీడెడ్ క్యారెక్టర్. నాకు ఇష్టం యాక్చువల్లీ ఆవిడతో సీన్, బికాస్ దట్ వాట్ షేప్స్ ఆర్తి అగర్వాల్.
యా బట్ ఐ నాకు థింక్ లైక్ నీడెడ్ క్యారెక్టర్ కాకపోతే డైలాగ్స్ కొంచెం హెవీ అయినట్టు నాకు అనిపిస్తుంది ఏ అలా. సినిమాలో ప్లాట్ అలాంటిది కదా. యా ప్లాట్ అదండి కాకపోతే అందరి డైలాగ్స్ కొంచెం హ్యూమనైజ్ గా ఉండి సుహాసిని గారి డైలాగ్స్ కొంచెం తెలుగు పుస్తకాల నుంచి తీసినట్టు అలా కొంచెం ఆడ్ గా అనిపిస్తాయి. ఐ డోంట్ నో అనిపించచ్చు అనిపించదు అంత ఇట్స్ ఆ మై పర్సెప్షన్. మాటకొస్తే ఆ మాటకొస్తే నీకు ప్రకాష్ ఆర్ట్స్ తో కూడా ఏమీ అంత హ్యూమర్ ఉండదు. ఇవే తగ్గించుకుంటే మంచిదని సీరియస్ లోనే మనకి హ్యూమర్ జనరేట్ అవుతుంది. అదే అదే బట్ సుహాసిని హీఈస్ గారు వెరీ ఇమోషనల్ లవింగ్. బట్ ఒక సీన్ అది అమ్మ పోయిటరీ సీన్ లో కూడా హీఈస్ ఇమోషనల్ కాకపోతే అది మనకు వచ్చేటప్పుడు కామెడీ కామిక్ లాగా వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ డైలాగ్ చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటి అని అంటే, అదే సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేసా అంటే, అయితే ఆ తర్వాత నాంపల్లి వస్తుందని తెలియదంటే, మన కనకాపల్లి మాత్రం తెలుసండి, ఇక్కడ చిక్కడపల్లికి ఎలా వెళ్ళాలో అంటారు. సి దట్ ఈస్, నువ్వు అక్కడ ఏం రాసినా కూడా వర్కౌట్ అవుతుంది, బట్ స్టిల్ చూస్ టు రైట్ దట్ పల్లి థింగ్. నాకు దాంట్లో ఒక డైలాగ్ బాగా అనిపిస్తుంది. సో లైక్ ఎంఎస్ నారాయణ ఇది మొత్తం ఈ ఫోటో కింద పడ్డాక ఏం కాలేదు జస్ట్ కళ్ళు పోయాయంటే వెంకటేష్ గారు వచ్చి ఏమైంది సార్ అంటే మా అమ్మ కళ్ళు పోయాయంటే వెనక నుంచి సునీల్ ఆవిడే పోయి చాలా రోజులు అవుతుంది కళ్ళు ఎప్పుడు పోయాయి. దేవుడా, పైగా సూర్యకాంతం వాళ్ళ మదరే ఏంటో కాదు, లెటర్ కూడా చదివే ముందు ఒకసారి ఇలా చూస్తారు అందరు ఫోటో వైపు. కాదు, కళ్ళు ఇలా బాగుంటది. మూసుకుని బ్రెడ్, బటరు, జాము రాము అలా ఇస్తావని కోరుకుంటా. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, బేసికలీ నాకు యువర్ తెలుసు గాడ్, యువర్ వెరీ వెరీ గుడ్ నైస్. గాడ్. ఇది నేను నా పీజీ వంటలో ఓపెన్ చేసే ముందు అవే కోరుకునేదాన్ని, ఎందుకంటే అంత మళ్ళీ దారుణంగా ఉంటుంది వంట. మళ్ళీ ముందు నుంచి చింకి ఈ రాష్ట్రంలో ఉన్నారు 7 కోట్లు అని చేతులు చూపించి ప్రపంచానికి ఉన్నది సంఖ్య అంటే తెలీదు అని అనడం. అంటే నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. తర్వాత సునీల్ క్యారెక్టర్ అయితే, అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు అవుట్ ఆఫ్ పెట్టామంటే ప్లేస్ అఫ్కోర్స్ పేరు లంక. అవుట్ ఆఫ్ లక్. తర్వాత ఏంటిది అసలు ఏంటిది. నీకు హనుమంతుడు తెలుసా అంటే, గుళ్ళో చూడవేనండి, బయట పెద్ద పరిచయం లేదంటే ఇంట్లో నేను అదే టైప్ అంటాడు. దెబ్బలు కనిపించేంత ఎక్స్పోజింగ్ ఏంటి చూస్తున్నా. మా మమ్మీకి చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, బాడీ చాలా బాగుంది కదా అని అంటే, బయోడేటా చాలా చండాలంగా ఉంది అంటుంది అది. అంటే దేర్ ఆల్సో డోంట్ పుట్ దట్ ప్రాస, బట్ బికాస్ దట్ ఇస్ త్రివిక్రమ్ విల్ రైట్ ఇట్. ఎస్ మా మమ్మీ అదే డైలాగ్ ఒకటి కూర్చుంటది చెప్తా మళ్ళీ. కదా, మా అమ్మ ఫేవరెట్ డైలాగ్ చెప్తా, మా మమ్మీకి చాలా వాడుతుంది. అయితే వాడు అంటాడు కదా, ఈ షర్ట్ ఎక్కడ ఉండాలి, బెల్ట్ ఎక్కడ ఉండాలి, నువ్వు మాత్రం అంటే నువ్వు కంట్రోల్లో ఉండాలి అని అంటుంది కదా. మా అమ్మ ఇప్పటికీ కూడా అది వాడుతుంది. లైక్ పెన్ ఎక్కడ ఉండాలి అంటే స్టాండ్ లో ఉండాలి, చెప్పులు ఎక్కడ ఉండాలి అంటే స్టాండ్ లో ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి అంటే కంట్రోల్ లో ఉండాలి కంట్రోల్లో అంటుంది. ఉండదు. బాగా వాడతాం మేము. ఎంత ఇష్టం అండి ఆ డైలాగ్ అమ్మకి. అవును. దట్ ఈస్ వన్ వెరీ నువ్వు బాగా వాడే డైలాగ్ ఏంటి అందులో? నేనా నేను వాడేది అంటే ఎవరైనా నాకు తెలియని వాళ్ళు వచ్చేసి ఎవరైనా ఇరిటేట్ చేసి నీకు ఏం వచ్చు నువ్వేం చేస్తావు అంటే ఈత వచ్చు సార్ అంటారు. ఈత సార్, ఇలా స్విమ్మింగ్. ఈత స్విమ్మింగ్ లేదా ఇంకేం వచ్చు అంటే నా దగ్గర నిజంగా నా కీబోర్డు ఇది యూకిలేలే ఉంది. సో ఇంకేం వచ్చు ఏం హాబీస్ ఉన్నాయంటే కీబోర్డ్ వాయిస్తాను సార్ అంటారు. హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడ ఏమో తెచ్చావా. లేదు సార్, థ్యాంక్స్. థాంక్స్. బతకడానికి ఏం చేసావు అంటే బిఏ. బిఏ చేస్తా. ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు చాలా బాగా ఎక్కువ వేసావు. కాదు, ఇదే జోన్ లో మనం థర్డ్ దానికి వెళ్దాం.
ఆ, థర్డ్ థర్డ్ సినిమాకి వెళ్దాం. అదేంటి అంటే జై చిరంజీవి. ఓ అసలు పిచ్చ పిచ్చగా చూస్తాం మేము మా ఇంట్లో అయితే ఆ సినిమా. ఇప్పటికి ఎప్పుడైనా నేను ఏదైనా రాత్రి లైక్ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఏదైనా పెద్ద డ్రెస్ వేసుకుని వెళ్తే నేను ఈ డ్రెస్ చాలా హెవీగా ఉంది అని మాట్లాడు. లేటెస్ట్ ఫ్యాషన్ ఉమ్. అదొకటి. అందులో కూడా తర్వాత కొన్ని క్యూట్ క్యూట్ ఉంటాయి. చిరంజీవి అంటే చిరంజీవి గారు బీయింగ్ క్యూట్, బీయింగ్ ఇన్నోసెంట్ ఇస్ అ డిఫరెంట్ జానర్. అవును. ఆయన ఇన్నోసెంట్ గా ఉన్న ప్రతిదీ ల్యాండ్ అవుతూ ఉంటది. లైక్ ఇప్పుడు వచ్చిన మన మనశంకర వరప్రసాద్ లో కూడా కొంచెం ఇన్నోసెన్స్ ఉంటది. ఎంతవరకు ఇన్నోసెన్స్ ఉంటుందో అంతే ల్యాండ్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ హీఈస్ బికమింగ్ ఇంటెలిజెంట్, లైక్ యాక్టింగ్ లైక్ ది ఇంటెలిజెంట్, ఇట్స్ నాట్, అది వర్కౌట్ కాదు. ఆ కామెడీ అవును. అసలుకే వర్కౌట్ కాదు. హీఈస్ నువ్వు ఇన్నోసెంట్ లైక్ శంకర్ వాల్తేరు వీరయ్య. వర్కౌట్ అవుతుంది. శంకర్ ఎంబీబీఎస్. అదే వాల్టర్ వీరియా చూడ ఇప్పుడు కూడా ఇఫ్ హీఈస్ బికమింగ్ ఇంటెలిజెంట్ అండ్ డూయింగ్ కామెడీ, ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. సమ్హౌ ఇట్ విల్ వర్క్అవుట్. సో ఆ జై చిరంజీవి ఒకటి దాంట్లో విపరీతంగా చూస్తాను. ఈవెన్ దాంట్లో కూడా స్టోరీ ఆఫ్ జై చిరంజీవి ఇస్ ఆల్సో సో గుడ్ దట్ ఇప్పటికి ఆ సునీల్ డైలాగ్స్, హలో ఎవరు రామ్ కొట్టున్నారండి, లేరండి మీరెవరు, ఆ, నేను నేను కనిష్కుడి వాళ్ళ ఫ్రెండ్. అబ్బాయి ఫ్రెండ్ అంటే నేను వాళ్ళ అబ్బాయినండి అంటే మీరు అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని. అయితే వాడు ఇంగ్లీష్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏడుస్తాడు చూడు అంత కామెడీ. ఏడుస్తాడు. మే ఐ యూ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్? అమలాపురం పెద్దాపురం. ప్లీజ్. అండ్ యువర్? పెద్దాపురం. పెద్దాపురం అండి ఏ అనుకుందా అంట. ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపట్టగలిగారంటే రెండు షూలు వేసుకుని ఒకటే వేసుకుంటాను కదా. ఇందాక నుంచి కాలు స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. ఆ మూవీ కూడా ఒక కామన్ డైలాగ్ ఉంటది. అంటే నేను ఇప్పుడు వాడేది, ఎవరైనా ఫ్రెండ్స్ లో గానీ మన గ్యాంగ్ లో గానీ ఎవరైనా కొంచెం కోపంగా కొంచెం ఎక్కువగా అరుస్తూ ఉంటది. ఎందుకంత కోపం? ఏం సాధిస్తావు కోపంతో? అది కూల్ చేయాలంటే అదొక్కటే డైలాగ్ నాకు గుర్తొస్తాయి, ఎందుకో తెలియదు ఇంకా మరి. అవును అవును. ఇంకా ఒక చూడు పులుసు తెలుసు, అది కూడా అనవసరం అయినా పడుతుంది త్రివిక్రమ్. త్రివిక్రమ్. త్రివిక్రమేనా? ఐ ఆ మీన్ విజయ్ రైటింగ్ భాస్కర్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఏముందా? యా విజయ్ భాస్కర్ డైరెక్టర్, రైటింగ్ త్రివిక్రమ్. లాస్ట్ మూవీ వాళ్ళిద్దరి మధ్య ఐ గెస్ అవును. ఐ థింక్. ఎందుకంటే దాని తర్వాత ఈ లైక్ కలేజా వచ్చింది కదా దీని తర్వాత. అంతే. దాని తర్వాత కలేజానా, దాని తర్వాత నాకు తెలిసి ఇది వచ్చినట్టుందబ్బా. ఓ యా యా కలేజాని. కలేజానే. బికాస్ అతడు తర్వాత ఐ థింక్ త్రివిక్రమ్ హాస్ టేకెన్ సమ్ బ్రేక్ ఆర్ సంథింగ్. దాని తర్వాత నాకు మూవీస్ ఏం గుర్తులేదు. సారీ, మల్లేశ్వరి. మళ్ళీ ఏ యా, ఐ లవ్ మల్లేశ్వరి. ఇట్. మల్లేశ్వరి వేరే లెవెల్ అది. అది అంటే కొన్ని మూవీస్ లో కొన్ని లొకేషన్స్ బాగా చూపిస్తారు అంటారు కదా. సో మల్లేశ్వరిలో నాకు ఎందుకు వైజాగ్ అంటే మల్లేశ్వరి గుర్తుకొస్తుంది. బాగా చూపిస్తారు వైజాగ్ ని దాంట్లో, ఆ బీచెస్ లో గానీ ఆ రోడ్ గానీ. వైజాగ్ నేటివ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చెప్తారు ఎంత బాగా చూపించారు మల్లీశ్వరిలో అంటే అని. పైగా దానిలో ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, పెద్ద అవును. అందరు చదువు అవన్నీ ఏం లేకపోయినా బ్యాంక్ లో ఉద్యోగం ఉంది కదా. అది ఎంత తప్పది. ఈ మధ్య కొంచెం లావెక్కాడులేండి అంటారు, పైగా ఫోటో, పైగా దట్ ఈస్ సో స్వీట్. యూ సీ వెంకటేష్ గారు హోల్డింగ్ దిస్ రోజా పువ్వు అండ్ ఇట్లా ఒక దానిలో ఇలా బెండ్ ఇట్లా పిల్లర్ దగ్గర ఇలా నుంచుంటారు. లైక్ ఆ ఏజ్ లో ఆ క్యారెక్టర్, ఈవెన్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ నాగార్జున గారు ఆల్సో ఫర్ ప్లేయింగ్ ఇన్ మన్మధుడు. ద సేమ్ యా, విత్ యా. వెంకటేష్ గారు ఇన్ మల్లీశ్వరి. మన్మధుడు వస్తే ఐ మీన్ ద ఓన్లీ థింగ్, నాగార్జున షుడ్ హెసిటేట్ టు డూ మన్మధుడు 2. ఐ డోంట్ నో ఎందుకు తీసారో అదే ఏమో కదా. తెలియదు.
నీ థర్డ్ ఫేవరెట్ యా, ఏంటి? మల్లీశ్వరియా, ఉన్నాదుడా? లేదు లేదు. ఓకే, నేను కొత్త వేరే దగ్గరికి వెళ్దాము. సో ఐ థింక్ మై నెక్స్ట్ మూవీ is going to be, వన్ సెకండ్, నెక్స్ట్ మూవీ గోయింగ్ టు బి కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఆ యా యా, ఐ లైక్ దట్ ఫిలిం. రెండు సార్లు ఎస్ చూసాను. ఎస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగుంటాయి కొంచెం ఇష్టంలో. అండ్ ఫాదర్ క్యారెక్టర్ ఎంత ఎవరైనా అనుకోని, కానీ ఐ లైక్, నాకు ఒకటి ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ లో ఏమైనా మూవీస్ అంటే ఫస్ట్ ఆకాశం అంతా ఉంటది. దాని తర్వాత నాకు ఎందుకు డైరెక్ట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం వస్తుంది. బికాస్ లైక్ దాట్ ఈస్ ద రియల్ థింగ్ కదా. ఒక డాటర్ ఒక ఫాదర్ అంతే, లైక్ హీ సో, అంటే అంతే చూసుకుంటాడు తన పేరెంట్స్, అంటే ఇష్టమైన వాళ్ళు తన హస్బెండ్ కి ఎలాంటి ఫ్యామిలీ ఉందో, ఆర్ ఆయన ఫ్యూచర్ లో కూడా స్టేబుల్ గా ఉంటాడా, లైక్ వాళ్ళ రిలేషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాడా అని టెస్ట్. లైక్ ఎవ్రీ ఫాదర్ విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ టెస్ట్. వాళ్ళకి తెలియాలి, అంటే హీ నీడ్స్ టు బి గెట్ క్లారిటీ దట్ ఈ ఆయన ఎవరైతే లైఫ్ లాంగ్ తన కూతురుతో ఉంటాడో వాడు కరెక్ట్ ఉన్నాడా లేదా, వాడు సీరియస్ గా ఉన్నాడా లేదా రిలేషన్షిప్ లో తెలియాలంటే, ఐ మీన్ అదైతే ఉంటది. మంచి క్యారెక్టర్ అది నాసర్ గారికి. అండ్ యాక్చువల్లీ తమన్నా. ఆకాశంలో ఎప్పుడు నేను నేను నాన్న, మా డాడీ లైక్ కాలం చేసేసిన తర్వాత నేను అసలు ఆకాశం అంతా చూడలేకపోయాను. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్ మా నాన్న ఓకే. అలానే ఉంటారు. అండ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో కూడా నాకు మన వేణుమాధవ్ కామెడీ చాలా ఇష్టం. బావా బావా బాగా ఆ డొక్కు స్కూటర్ వేసుకొని. భలే ఉంటాడు. లైక్ వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏంటో, తూ ఎదవా అని చెప్పి ఇట్లా ఒక మీ సీన్ నాన్న లో తొడగొట్టే సుగలు వస్తుంటాయి. ఆ మీ నాన్న మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని, ఉన్న ఫాదర్ తో చచ్చిపోతుంటే మీ ఫాదర్ ఒకటి. ఫాదర్ ఒకళ్ళు. యాక్చువల్లీ రమ్యకృష్ణ గారి రోల్ ఉంటుంది కదా ఆ సినిమాలో, ఇస్ లైక్ వెరీ నైస్లీ రిటర్న్ క్యారెక్టర్ అది. నువ్వు యా. ఎందుకంటే ఒక సన్ దగ్గర, ఒక ఫాదర్ దగ్గర పెరిగిన సన్ కి, అండ్ ఒక మదర్ లైక్ సచ్ ఇండిపెండెంట్ మదర్ దగ్గర పెరిగిన సన్ కి, ద వే దే బి డీలింగ్ సిచ్యువేషన్స్ అన్నది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ, ఐ మీన్ ఎందుకంటే అంటే కొన్ని మూవీస్ లో డైవర్స్ చేసిన ఒక కపిల్ చూపిస్తే ఎవరినో ఒకరు విల్నెస్ చేస్తారు, లైక్ ఐదర్ హస్బెండ్ ఆర్ అన్ వైఫ్. కాకపోతే ఈ మూవీలో ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇద్దరు కరెక్టే ఉన్నారు. ప్రకాష్ అవును రాజ్ అవును క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ కోసం, అంటే ఫ్యూచర్ కోసం తను కష్టపడుతున్నాడు, ఆయన బిజినెస్ బిల్డ్ చేస్తున్నాడు. ఇక్కడ రమ్యకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నువ్వు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నావు కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నాకు నువ్వు కావాలి, ఐ వి నీడ్ టు గెట్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, ఐ నీడ్ మెమొరీస్ అని తను అంటది. చూస్తే ఇద్దరు కరెక్ట్ ఉన్నారు. సో ఈ అవును. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన కరెక్ట్ ఉన్నారు, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఈమె కరెక్ట్ ఉన్నారు. సో ఇట్స్ నాట్ అన్ ఈగో క్లాష్. సో ఇట్స్ ట్రూ. లైక్ ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీ కోసమే గొడవ పడతారు. అంటే వాళ్ళిద్దరు కూడా గొడవ పట్టేది సిద్ధు కోసమే. అవును డాక్టర్ మెయిన్ లైక్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే కొడుకు కోసమే ఫైట్ చేస్తారు లాస్ట్ వరకు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటది, కాకపోతే మదర్ కేమో సన్ కి టైం ఇస్తలేడని కోపంతో వదిలేస్తుంది. కానీ తనతోని ఏమి అంటే మిస్లీడ్ చేయడం, లేకపోతే ఇన్ఫిడెలిటీ వచ్చేసి వేరే థర్డ్ అమ్మాయి వచ్చేసి దాని వల్ల తీసేసిన, అంటే చాలా మూవీస్ లో అలా చూపిస్తారు. అండ్ దిస్ ఇస్ లైక్ సేఫెస్ట్ ట్రాక్ కదా ఒక అవును డైవర్స్ చూపించడానికి మూవీలో. అవును అలాంటి కరెక్ట్. కాకుండా అంటే బాగా చూపించారు.